నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి సాగర్ మండలంలో పెండింగ్లో ఉన్న ఫారెస్ట్ భూములకు త్వరితగతిన డీఫామ్ పట్టాలు ఇవ్వాలని నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీరెడ్డి కోరారు. శనివారం నాగార్జున సాగర్లోని విజయ విహార్లో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో తిరుమలగిరి సాగర్ మండలంలో పెండింగ్ భూముల సమస్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి సాగర్ మండలంలో పెండింగ్లో ఉన్న ఫారెస్ట్ భూములకు త్వరితగతిన డీఫామ్ పట్టాలు ఇవ్వాలని నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీరెడ్డి కోరారు. శనివారం నాగార్జున సాగర్లోని విజయ విహార్ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో తిరుమలగిరి సాగర్ మండలంలో పెండింగ్ భూములు సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీ సాగర్ మండలంలో దీర్ఘకాలిక భూమి సమస్యలను పరిష్కరించాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా అటవీ భూములు సాగు చేసుకుంటున్న పేద రైతులకు డీఫామ్ పట్టాలు ఇవ్వాలని, అసైన్మెంట్ భూములు పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఫారెస్ట్ భూములకు డీఫామ్ పట్టాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని, వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ భూములపై ప్రస్తుతం ఉన్న వారికి గుర్తించేందుకు ప్రత్యేకంగా 4 బృందాలు ఏర్పాటు చేశామని, గ్రామ స్థాయిలో సర్వే నిర్వహించి గ్రామ సభల ద్వారా ధృవీకరణ చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 12,000 ఎకరాల భూమి సర్వే పూర్తయిందన్నారు. సర్వే నెంబర్ల ఆధారంగా రికార్డులు సిద్ధం చేస్తున్నామని వివరించారు. రైతు బంధు వంటి పథకాలు దుర్వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జెడ్బీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ అనిల్ తదితరులు ఈ సమీక్ష సమావేశంలో ఉన్నారు.